వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? సో అయితే నిన్న గురుకుల వల్ల ఈ రిజల్ట్స్ వచ్చినాయి కదండి. యాక్చువల్గా నాకు ఈ గురుకుల ఎగ్జామ్ గురించి అసలు ఏమీ తెలియదు. మనకి గ్రూప్స్ యూపీఎస్సీ తప్ప ఏమీ తెలియదండి నాకు. అంటే కొన్ని ఎగ్జామ్స్ తెలుసు, ఈ గురుకుల డిఎస్సి టెట్ ఇలాంటి నాకు ఏం తెలియదు అనమాట. సో వచ్చాయంట కదా, మన ఛానల్లో ఎవరికన్నా వస్తే కింద కమెంట్ చేయండి. రిజల్ట్స్లో మీ నేమ్ ఉంటే చెప్పండి. ఇంకా మార్నింగ్ మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆలు టమాటా చేశాను. అయితే ఇడ్లీ తింటున్నాను అనమాట. ఏంటి ఇన్ని ఇడ్లీలు వేసుకుంది అని అనుకోద్దండి, చెప్తాను. యాక్చువల్గా నిన్న వీడియో పెట్టలేదు కదండి. యాక్చువల్గా నిన్న నాకు అసలు హెల్త్ బాగాలేదు. మొన్నటి వీడియోలోనే నా వాయిస్ మీరు చూసుండొచ్చు, గమనించవచ్చు. అసలు హెల్త్ బాగాలేదనమాట. అయితే ఇంకా నిన్న మా ఇంట్లో వాళ్ళందరూ ముగ్గురు లీవ్ తీసుకున్నారండి. స్కూల్కి వెళ్ళలేదు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకా నాకు అసలు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఏమైందంటే నాకు ఈ లెఫ్ట్ సైడ్ చెంప బాగా వాసిందండి. లెఫ్ట్ సైడ్ చెంప వాసింది అండ్ స్టమక్ పెయిన్ వస్తుంది, బాగా స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట రైట్ సైడ్. అయితే ఇది ఎప్పుడు ఇలానే నొప్పిలేస్తుంది కదా, నేను లైట్ తీసుకునేదాన్ని. ఇంకా మొన్న మాత్రం బాగా బాగా అంటే బాగా ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తగ్గిపోతుండే ఎప్పుడు, కానీ తగ్గలేదు. అయినా కూడా నేను లేచి పనులు చేస్తుంటే నేను నా నొప్పిని అబ్జర్వ్ చేసిన మా హస్బెండ్ ఇంకా వద్దులే, ఎట్లా దగ్గుతున్నావు, మళ్ళీ నొప్పి అంటున్నావు, చెంప కూడా వాసింది, ఇవాళ ఏం పని చేయట్లే అని చెప్పేసి అన్నారు. ఇంకా హాస్పిటల్ తెరిచే టైంకి హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఇంకా డాక్టర్ చూసి నెగ్లెక్ట్ చేయొద్దమ్మా, అంటే పెళ్ళైన పిల్లలు కన్నా ఆడవాళ్ళు స్టమక్లో పెయిన్ వస్తుందన్న, ఇట్లా అప్పుడప్పుడు వచ్చి తగ్గిపోతుందని చెప్పేసి మీరు పట్టించుకోకుండా ఉంటే అది సీరియస్ అవుతుంది అని చెప్పేసి ఇలా కొంచెం చెప్పాడనమాట. చాలా భయం వేసిందండి అసలు. మనం ఎంత కష్టపడి ఇవన్నీ చదువుకున్నా కూడా హెల్త్ అనేది బాగాలేకపోతే ఎట్లానండి. మనకు ఫస్ట్ కావాల్సింది హెల్త్ తర్వాతనే ఎగ్జామ్స్ ఇవన్నీ. అండ్ నాకు కానీ ఏమైనా జరగడం జరిగితే నా ఫ్యామిలీకి నేను అసలు చెప్పుకోలేను. కేవలం నా ఈ చదువు వల్ల, ఈ పిచ్చితనం వల్ల నేను నా ఫ్యామిలీని అయితే అస్సలు ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి. ఇంకా అందుకని అన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. నేను అంటే ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్నాను తప్ప ఇంకా నేను ఏ టైంలో అసలు ఇన్ని టాబ్లెట్స్ అయితే వేసుకోలేదండి. మొన్న ఒకరోజు హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు 1 month కోర్స్ వాడాను. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనైతే బాగా అంటే బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై కంటిన్యూస్ ప్రిపరేషన్ అండి. చాలామంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నేను చాలా కష్టపడతాను చదువు కోసం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గించానండి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే ఎంత ఘోరంగా చదివేదాన్నో అసలు ఈవెన్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. యాజ్ ఎ హౌస్ వైఫ్గా నాకున్న కొంచెం టైంలో నేను ఇంత ఘోరంగా చదివానని ఇమాజిన్ కూడా చేసి ఉండకపోవచ్చు. అయితే మనకంటే తర్వాత జరిగిన గురుకుల ఎగ్జామ్కి అయితే రిజల్ట్స్ వచ్చాయి కదండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఇంకా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా గ్రూప్ 4కి ఏముందండి ఇవ్వడానికి, జిఆర్ఎల్ఏ కదా. జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత వెంటనే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందేమో. అండ్ సీఎం గారు చెప్పారు కదా, మీరు ఎగ్జామ్ డేట్స్ గురించి కాకుండా మీరు చేయండి అని చెప్పేసి. నాకు తెలిసి వెంటనే జరిగిపోతుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఇంతకుముందు మనము ఏదైతే సీరియస్ ప్రిపరేషన్ సెకండ్ టైం ఎగ్జామ్ అప్పుడు ఫస్ట్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన గ్రూప్ 1కి ఎట్లా అయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామో ఆ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేయాలండి మనం. ఎందుకంటే అంటే మళ్ళీ చెప్తున్నా, హెల్త్ కానీ బాగాలేకుండా ఉంటే మీరు ఆ 2 days రెస్ట్ తీసుకోండి. అండ్ మరీ అంత కష్టపడి చదివి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నేను చెప్తున్నానండి, చాలామంది హౌస్ వైఫ్స్ హెల్త్ నెగ్లెక్ట్ చేసి చదువుతున్నారు. ఇంతకుముందు నేను చేసిన ఆ మిస్టేక్ వల్లే స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్ అండి. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, చాలామందికి తెలుసు నాకు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. బ్యాక్ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఇంకా లైఫ్ టైంలో అది పోదు. ఎందుకంటే 2 C-sections అయిన వాళ్ళకి తెలుసు బ్యాక్ పెయిన్ ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. బెల్ట్ పెట్టుకొని నడుమాగదు. సో మొత్తానికి అయితే నేను కరెంట్ అఫైర్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ నిన్న రాయలేదు కదండి, మొన్నటిది 2 days కరెంట్ అఫైర్స్ అయితే నేను కంప్లీట్ చేశానండి. కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇండియన్ హిస్టరీ మాకు లా ఎక్సలెన్స్లో ఉన్నప్పుడు సీనియర్ సార్ చెప్పారండి ఇండియన్ హిస్టరీకి. అయితే ఇండియన్ హిస్టరీ క్లాస్ నోట్స్ అయితే నేను ప్రజెంట్ చదువుతున్నాను అనమాట. సార్ చాలా బాగా చెప్పారనమాట. ఎంత టైం తీసుకొని అసలు నోట్స్ అయితే చాలా నీట్గా చెప్తారు, చాలా క్లీన్గా. ఒక్కొక్కటి ఇది హెడ్డింగ్ పెట్టాలి, ఇది అండర్లైన్ చేయాలి, దీనికి ప్రతిదీ ఇక్కడ కామా పెట్టండి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి అని రన్నింగ్ నోట్స్ ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఆ సార్ ఎఫర్ట్స్కి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. నిజంగా నేను ఫస్ట్లో అనుకున్నాను క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ తర్వాత అసలు నేను ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టాను రా బాబు లా ఎక్సలెన్స్లో అని అనుకున్నాను. కానీ ఇంతమంది లెజెండరీ సర్స్ యొక్క క్లాస్ నోట్స్ అయితే తీసుకున్నాను కదండి, అందుకే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అదే నాకు బలం అనమాట. అంత పెద్ద సార్ వాళ్ళ నోట్తో చెప్పినటువంటి రన్నింగ్ నోట్స్ నేను తీసుకున్నాను. అండ్ ఎకానమీకి కూడా రాజు సార్ చెప్పారనమాట మాకు. ఎకానమీకి రాజు సార్ నోట్స్ ఇచ్చారండి. ఆ సార్ నోట్స్ కూడా వీళ్ళు చాలా స్లోగా చెప్తారు. ఆ వీడియోస్ కూడా వినాలంటే స్లోగా పెట్టుకొని వింటే మనకు నెలలైనా కాదు. నేను ఏం చేసేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని 2 times స్పీడ్ పెట్టుకొని వినేదాన్ని అనమాట.
అయినా కూడా అంత స్లోగా చెప్పినా కూడా చాలా అంటే చాలా నీట్గా చెప్పారు. అండ్ ఇన్ టైంలో సిలబస్ అయితే కంప్లీట్ చేసి నోట్స్ అయితే ఇచ్చారండి. నేను ఈ ఇందులో కోచింగ్లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే గ్రూప్ 1 అంటే ఫస్ట్ గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన గ్రూప్ 1కి అప్పుడు కదా తీసుకుంది. వాళ్ళు ఆ తక్కువ టైంలోనే వాళ్ళు కోచింగ్ అంతా కంప్లీట్ చేశారండి. హరాబరిగా చేసినా కూడా కంప్లీట్ అయితే చేశారు. చేసి ఇంకా వాళ్ళు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఇచ్చారనమాట. ఎవరైతే తీసుకున్నారో అన్ని డబ్బులు పెట్టి తీసుకున్న వాళ్ళకైతే న్యాయం చేశారని అనిపించింది నాకు. ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఎంత బాగా ఇచ్చారంటే టోటల్ అన్ని నెలల రోజులు విన్నటువంటి అన్ని 3-4 డేస్లో ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఇచ్చారండి. నేను ఇది చదివి అటు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా ఖచ్చితంగా చదువుతాను. ప్రతి ఒక్క క్లాస్ అండి, హిస్టరీ కానీ ఎకానమీ, జాగ్రఫీ అయితే నేను ఎప్పుడు వీడియో లెక్చర్స్ వినలేదండి. కొంతమందిని చూస్తే వినాలనిపిస్తుంది అండి క్లాసెస్, కానీ కొన్నిసార్లు ఏంటిదంటే అబ్బా అని అనిపిస్తుంది. సో అట్లాంటివి నేను పక్కకు పెట్టేశాను అనమాట. నేను మెయిన్గా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ అండి, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఈ మిగతా అన్నీ ఇంకా గవర్నెన్స్ కూడా విన్నానండి. వీడియో లెక్చర్స్ విన్నాను, ప్లస్ నోట్స్ రాసుకున్నాను. అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారండి గ్రూప్ 2కి తెలుగు మీడియం బుక్ లిస్ట్ చెప్పండి అని. నిజంగా నాకు తెలుగు మీడియంలో ఏది పడితే అది నేను చెప్పాను అనుకోండి, ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే సరైన బుక్ అనేది ఖచ్చితంగా అవసరము. అన్ని బుక్స్లో సేమ్ కంటెంటే ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ కొంచెం కూడా మనము రాంగ్గా చెప్పామనుకోండి, అంటే అందులో ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్గా ఉన్నట్లయితే 2-3 బిట్స్ పోయినా కూడా మనము పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే నేను డేర్ చేయట్లేనండి, కాకపోతే తెలుసుకొని చెప్తాను. అంటే నేను గ్రూప్ 1కి సపరేట్గా ఏం బుక్స్ అంటూ తీసుకోలేదండి. కాకపోతే నేను మా కోచింగ్లో ఏమేమైతే మెటీరియల్ ఇచ్చారో ఆ రన్నింగ్ నోట్స్ ఉన్నది, అదొక ప్లస్ పాయింట్. అండ్ ది మోస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయన్నమాట. సో అది ఇంకొక ప్లస్ థింగ్. ఇంకొకటి ఏంటిదంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు గ్రూప్ 4కి గ్రూప్ 2కి నాకు ఈ మెటీరియల్ అనేది సరిపోదు అని అనిపించిందండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీకి సపరేట్గా తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రెండు కలిపిన నోట్స్ కావాలనిపించింది, ఆ బుక్ కావాలనిపించింది. సో అప్పుడు నేను చౌటీస్ ఎకానమీ గురించి చూశానమాట. అప్పటికి చౌటీస్ ఎకానమీలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది కానీ తెలుగు మీడియం రాలేదండి. తెలుగు మీడియం వచ్చింది కానీ ఇంగ్లీష్ మీడియం రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను చౌటీస్ది తీసుకోలేకపోయానండి. ఎందుకంటే అప్పుడు తెలుగు ఖచ్చితంగా అప్పుడు ఎకానమీ అనేది ఇంపార్టెంట్ అనిపించింది, నాకు తీసుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 పక్కా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పటికి నేను చూశాను అనమాట, అందులో ఏది బాగుందని చూసి లాస్ట్కి ఒక సిస్టర్ చెప్పింది అనమాట సజెషన్స్. రైటర్స్ పబ్లికేషన్ బాగుందక్క, ప్రియదర్శిని మ్యామ్ ది నోట్స్ అన్ని అంటే అన్ని 3 పార్ట్స్ సపరేట్గా బాగా ఇచ్చారు అని చెప్పేసి అంటే ఇంకా తీసుకున్నాను అనమాట అది. సో అదొకటి ఉంది. పిఎన్ఆర్ పబ్లికేషన్స్ది కూడా లేటెస్ట్ ఎడిషన్ తీసుకుందామని ట్రై చేశానండి, కానీ అప్పటికి లేటెస్ట్ ఎడిషన్ లేదు. వచ్చింది కూడా తెలుగు మీడియంలో వచ్చింది, ఇంగ్లీష్ మీడియం రాలేదు పిఎన్ఆర్ వాళ్ళది. సో ఇంకా పోతే పోనీలే అని చెప్పేసి మన దగ్గర ఎట్లాగో కోచింగ్ మెటీరియల్ ఉంది కదా అని చెప్పేసి నేను 3rd ఎడిషనే తీసుకున్నాను అనమాట. అంటే లాస్ట్ 2021 వరకు, అంటే అప్పటి వరకు ఉన్నటువంటిది లేటెస్ట్ ఎడిషన్ కాకుండా పాతదే తీసుకున్నాను అనమాట 3rd ఎడిషన్. ఇంకా అవి రెండు నేను ఎక్స్ట్రా తీసుకున్న మెటీరియల్ అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, దాంతోపాటు నేను అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించినవి, అంటే ఒక గత 5-6 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ వరకు ఏమేమైతే టీఎస్పీఎస్సీలో జరిగిన అన్ని ఎగ్జామ్స్, అంటే ఏపీపీఎస్సీ కంబైన్గా ఉన్నప్పుడు కూడా ఏమేమి ఎగ్జామ్స్ జరిగినాయో అవి చాలా అంటే చాలా పేపర్స్ ఉన్నటువంటి ఒక బుక్ తీసుకున్నానండి, అది విజేత కాంపిటీషన్స్ నుంచి. సో నాకు ఇంతకుముందు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు బాగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తుండేనంటే అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ తీసుకొని ఇంకా ప్రతిదీ నెట్లో ఏం సెర్చ్ చేస్తామో అని చెప్పేసి ఆ బుక్ అయితే తీసుకున్నాను అనమాట. గ్రూప్ 4, గ్రూప్ 2 ఇంకా పాత అన్ని పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 పేపర్ కూడా ఉండిందనమాట, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉండే. ఆ ఎక్స్ప్లెనేషన్ కాదండి, ఓన్లీ ఆప్షన్సే ఉండే. పర్వాలేదులే, మనకు అది తెలిసిన చాలా, అందులో కొన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ మనకు చాలా వరకు ఇచ్చారు కదా అని చెప్పేసి అయితే ఒకటి ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే అది తీసుకున్నాను అనమాట. అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన వాటన్నిటి యొక్క పేపర్స్ ఒక దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి అయితే ఆ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇవే అనమాట నేను ఎక్స్ట్రా తీసుకుంది, ఇంతకు మించి నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదండి. కానీ చాలామంది సొసైటీకి వీటికి అడుగుతున్నారండి, నాకు తెలియదు నిజంగా. ఎందుకంటే మాకు సార్ వాళ్ళు ఏం చెప్పారో ఆ నోట్స్ నా దగ్గర ఉందన్నమాట. అండ్ ఆ పీడిఎఫ్స్ కావాలని అడుగుతున్నారు, వాటిని నేను కన్వర్ట్ చేసేంత టైం అయితే లేదండి. నాకు నచ్చిన భాషలో ఏమో రాసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు పీడిఎఫ్స్ని యాక్సెస్ చేసే అది కూడా పోయిందనమాట. 1 ఇయర్ దాటింది కదా, ఎప్పుడో 1 ఇయర్ దాటింది కదండి. సో నాకు యాప్లో కూడా నాకు ఇప్పుడు క్రెడెన్షియల్స్ కూడా నాకు వర్కౌట్ అవుతలేవు అనమాట. సో ఎక్స్పైర్ అయిపోయింది నా ఐడిది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అండి గ్రూప్ 1కి ఈసారి మాత్రం లాస్ట్ టైం 3 lakhs మెంబర్స్ ఆఫ్ దగ్గర 3.75 అట్లా అప్లై చేశారు కదా, అప్పుడు ఉన్న పోస్టులకి ఇప్పుడు మాత్రం బీభత్సంగా ఈ 60 పోస్టులు ఎక్కువైనాయి కదా అని చెప్పేసి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని అనుకోకండి. కాంపిటీషన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది, అది మాత్రం నమ్మొచ్చు. ఎందుకంటే ఈ 2 years పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతారు. అండ్ ఏజ్ అంతగానం ఏజ్ పెట్టింది కాబట్టి
అందరు రాస్తారు ఈసారి మాత్రం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, లీకులు ఉండవు అని చెప్పేసి నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది నన్ను ఇప్పుడు బుక్ లిస్ట్ అడుగుతున్నారండి. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడోళ్ళో మెసేజ్ చేసి నీ యూట్యూబ్ ఛానల్ మేము సజెషన్స్లో చూసాము అని చెప్పేసి మెయిల్ చేస్తున్నారు నాకు. నేను పలానా నీతో పాటు చదివిన గుర్తుందా, ఇంటర్లో చదివిన, బీటెక్ చదివిన, స్కూల్ లైఫ్ అని ఇట్లా చాలామంది అయితే నా ఈ మధ్య వీడియోస్ అనేవి మరి అందరికి వెళ్తున్నాయి కావచ్చు, సజెషన్స్లోకి వెళ్తున్నాయి కావచ్చు. వాళ్ళు స్పెషల్గా మెయిల్ చేసి మరీ అడుగుతున్నారండి. అండ్ నేను నా ఇంటర్వ్యూ స్ట్రగుల్స్ గురించి పెట్టాను కదా, 2-3 సిస్టర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఇలా చాలామందికి జరుగుతాయి. ఆ టైంలో కానీ మనము ఒక ముందు స్టెప్ కానీ తీసుకోకపోయి ఉంటే మనం లైఫ్లో చాలా మిస్ అవుతాము అని చెప్పేసి చాలామంది చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న మా బ్రదర్కి చాలామంది విష్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పేరు పేరున విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్. అండ్ లీ రమణ గారు, మీరు టార్గెటెడ్గా కమెంట్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ టైము. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. మీకు వీడియోస్ చూడడం నచ్చకపోతే యూ కెన్ స్కిప్, బట్ ఇంటెన్షనల్గా కమెంట్ చేస్తే మాత్రం ఎవ్రీ టైమ్ ఐ రిపోర్ట్ అండి. సీరియస్గా చెప్తున్నాను. చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారండి. 99%లో 1% ఈజ్ నాట్ ఎ మ్యాటర్. బట్ ఐఎమ్ ఇక్కడ చెప్తున్నాను బయట, అంటే నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. అయితే చాలామంది అడుగుతున్నారండి, పాలిటీ బిట్స్ చెప్పండి అక్క, మళ్ళీ ఇంకా తెలంగాణ మూమెంట్ బిట్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదా. యాక్చువల్గా ఈసారి 6000 కానీ జరిగితే సబ్స్క్రైబర్స్ వస్తే దానికి నేను లైవ్కి వస్తానండి. 6000 కూడా లైవ్కి వస్తాను. కానీ ఈసారి లైవ్లోకి వచ్చినప్పుడు మాత్రం సంతోషాన్ని షేర్ చేసుకోవడం అనే కాదు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అండి. అంటే కమెంట్ చేయండి, మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ అవ్వచ్చేమో, మాక్సిమం ఈరోజు అవ్వకపోవచ్చులేండి, రేపే అవ్వచ్చు. సో మీరు కమెంట్ చేయండి ఏమేమి కావాలి అంటే మీకు బిట్స్ కావాలి అంటే ఏ రకంగా బిట్స్ కావాలంటే నేను చదువుతున్న మెటీరియల్ నుంచి బిట్స్ కావాలా, లేకపోతే నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కదా దాంట్లో నుంచి బిట్స్ కావాలా, ఏం కావాలో అడిగితే నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటానండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం నేను ఇంకా వీడియోస్ అనేది చాలా తగ్గిస్తానండి వీడియోస్ని. ఎందుకంటే నేను కూడా చదువుకోవాలి కదా. ఏదో ఇంకా వీడియో కూడా ఇలా అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ పక్కకు పెట్టి జస్ట్ నేను ఏం చదివాను, రేపేం చదవబోతున్నాను ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే ఇంకా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం ఈ మాత్రం వీడియోస్ కూడా ఇచ్చేంత టైం ఉండదండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు నాకున్న కొద్ది గొప్ప టైంలో ఇది ఒక జస్ట్ ఇన్కమ్ ఆప్షనల్ మాత్రమే అనమాట. దిస్ ఇస్ నాట్ మై ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కూడా కాదు కదండి. చదువుకుంటున్నా నేను. ఆ చదువులోనే చాలామంది ఇప్పుడు ఉమెన్ ఇన్స్పైర్ అయ్యి చదువుతున్నారంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ ఓన్లీ కదండి. సో అందుకే అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా? ప్లీజ్ అండి.